ఇన్నేళ్లైనా నువ్వు ఈ నారింజ మిఠాయి మాత్రం మర్చిపోలేదు. మర్చిపోనిది నారింజ మిఠాయి మాత్రమేనా? ఈ కేకలు పక్కపక్కలు త్వరగా కానివే, నీకోసం పెళ్ళికొడుకు ఎదురు చూస్తున్నాడు. అంత తొందరగా ఉంటే నువ్వే వెళ్ళి కూర్చో. ఒకవేళ ఆయనకు నేను నచ్చేస్తేనో? నువ్వే చేసేసుకో, ఓ పని అయిపోతుంది. అయ్యయ్యో, నాకు చాక్లెట్లు కొనియాలి ఎక్క చేస్తాడు. అయ్యా, ఈ అబ్బాయిని అల్లుడుగా భావించకుండా ఒక బానిసలా భావిస్తే చాలని వాళ్ళ నాన్నగారి యొక్క అభిప్రాయం. అంటే మా ఇంటికి వస్తుంది అల్లుడు కాదు, మనిషి రూపంలో ఉన్న గంగిరెద్దు అన్నమాట. అందుకే కదరా మన అమ్మాయికి ఇతన్ని ఏరుకోరు చేసుకుంటున్నది. ఏ ఎవరైనా పెళ్లి కొడుకు? అదిగో అట్టిపండు తింటున్నాడే ఆ కోతే. నా కాబోయే అల్లుడు పెళ్లి నుంచి నా ఇంటికి వెళ్ళాలి. నా ఇంటి పనులన్నీ స్వంత పనులాగా సిగ్గు చూడు, సిగ్గులేని జన్మ. ఏమిటే కాఫీ గ్లాసులా కాస్తున్నావు? అల్లుడు గారు క్లాసు, అందుకే ఈ గ్లాసు. ఏమైంది? గంగిరెద్దును కందరి కుట్టినట్టుందండి అయ్యా. ఆయన జోకులేసి నవ్విస్తున్నారు. అవును, మా వాడు పెద్ద జోకరు. ఆ, జోకరు కాదు, నా పేరు శేఖరు. మీరు జోకులు కూడా వేస్తారా? వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు, మనం వెళ్దాం పదండి. అలాగే. బాబు, జోకులు కాస్త నెమ్మదిగాయి, పక్కింట్లో పసిపిల్లు ఉన్నారు, దడుచుకుంటారు. కేడిఎన్ కంపెనీ పేరు విన్నారా? వినడం ఏంటి, ఒకసారి నన్ను ఎరగొడతాను. ఆ వాళ్ళల్లో ఒక ఆయన నాకిప్పుడు ఎల్లు, త్వరలోనే హెచ్. అంటే ఎల్ అంటే లవరు, హెచ్ అంటే హస్బెండ్. అయితే అర్జెంట్ గా నువ్వు నా ఎస్ అంటే సిస్టరా. ఈయన మామూలే. నాన్నారు చిచి, నాన్నారు పదండి, మామైపోదాం. ఏమిట్రా అలా పారిపోతున్నారు? ఏముంది, నాలాంటోడు ఎవడో మీ గురించి నిజం చెప్పుంటాడు, పారిపోయారు, మామూలే. ఇలా ఎన్ని సంబంధాలు చెడగొట్టుకుంటావే? అది కాదు బామ్మ, ఆ నారేంజ్ మిఠాయితో మ్యారేజ్ అయ్యే వరకు దీని డైలీ సీరియల్ ఇదే బామ్మ. ఏ అక్క, ఆ గుడి ముందు గడ్డం వాళ్ళు క్యూ చూసావా? వాళ్ళు కూడా నీలా లవ్ ఫెయిల్యూర్స్. నువ్వు కూడా వెళ్ళి దండం పెట్టుకో, అప్పుడైనా నీ లవ్ సక్సెస్ అవుతుందేమో. వినాయక, అంతా శుభంగా జరిగేటట్టు చూడు స్వామి. అందరూ ఒక కొబ్బరికాయ కొట్టి 100 కోరికలు కోరుకుంటారు, నేను మాత్రం ఒక కొబ్బరికాయ కొట్టి ఒకే కోరిక కోరుకుంటున్నాను. నా అన్ని కోరికలు తీర్చేది చూడు స్వామి. నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఎలక మీద తిరిగే నీకు యమహా కొనిస్తాను, ఓకే? అయ్యో సారీ అండి. తప్పులేదులే తమ్ముడు, ఈ దేవదాసును ఆ పార్వతి ఇక్కడ కొట్టింది, నువ్వు ఎక్కడ కొట్టావు. ఎక్కడ పడితే అక్కడ కొట్టండి, మీ ఇష్టం. నాకెందుకు, అది కరెక్ట్ స్వామి. దేవుడు, కొట్టడానికి పుట్టినోడా, నా లవ్వే ఫెయిల్ అనుకున్నాను. ఈ దెబ్బతో నా లైఫ్ కూడా ఫెయిల్ అయింది. 10 రూపాయలు ఇచ్చి కొనుక్కొచ్చానయ్యా, ప్రశాంతంగా కొట్టనివ్వండి. అట్లవండి. గణపతి గణపతి, జై గణపతి. అమ్మో! ప్రపంచం అంతా బాంబులు కొబ్బరికాయలు కొట్టినట్టు కొట్టేస్తా ఉంటే నువ్వేంటి కొబ్బరికాయని బాంబు బిల్డప్ లో బాధేశావు? నేనేం చేసినా అంతేనండి, సింపుల్ గా చేద్దాం అనుకుంటాను, అది చిరిగి చాటంతై చాపంత అవుద్ది. ఇలాగే అయ్యి బాబు, రక్తం కడుతుందేంటి? దెబ్బ తగిలితే రక్తం కారక రసం సాంబార్ కారుద్దేటి. అబ్బా, నీ గోరోజున కొత్త ఎక్కువేనయ్యో. యా. ఉండు, మంచి హార్స్ పవర్ ఉన్న మంది ఇస్తాను. ఏంటి గడ్డ? యాంటీబయాటిక్ గడ్డి. ఇది ఎట్టావనుకో, ఎంత పెద్ద దెబ్బ అయినా దాన్ని అబ్బని చూడాల్సిందే. థ్యాంక్ యూ. ఏంటయ్యా బాబు, కుర్రాళ్ళ నుంచి గుర్రాల దాకా అందరినీ డిటిఎస్ సౌండ్ తో బెదర కొట్టేస్తున్నావు. హాయ్, ఇది కేడియన్ కంపెనీ బండా? బండి మాత్రమే కాదు, గుర్రం దానికేసిన జీను మరియు నేను అందరం కేడియలమే. చిచి, కేడియన్ కంపెనీ వాళ్ళమే. ఇంతకీ నువ్వెవరు? నేను కేడియన్ కంపెనీకి హైదరాబాద్ నుంచి కొత్తగా వచ్చిన మేనేజర్ని. హెడ్ కు బొక్కడే అడ్రస్ మర్చిపోయామో చూడు. అయ్యో కాదు, నీ గుర్రం మీద నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా వచ్చింది.
నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను అబ్బాయ. దా ఎక్కు, మోసుకెళ్ళాడేస్తాను. ఆ? మేనేజర్లకి గుర్రబండా? నీ కలిసి వస్తే నీకు ఇదే అంబులెన్స్ మార్చరీ కూడాను. ఎందుకైనా మంచిది, కుడికాలు ఎట్టు కూర్చో. ఉండు, లగేజ్ తీసుకొచ్చేస్తాను. రావడమే బ్లడ్ తో ఓపెన్ అయింది. ఇది ఎక్కడ ఫినిష్ అవుతుందో. ఏయ్! నా బ్యాగ్ ఎందుకు తీశారు? జిప్ తీయాలంటే బ్యాగ్ తీయాలిగా. జిప్పు తీసారా? కవర్ తీయాలంటే జిప్ తీయాలిగా. కవర్ కూడా తీసావా తల్లి? కవర్ చించాలంటే తీయాలిగా. అయ్యో, అది నా కేడియంట్ కంపెనీ అపాయింట్మెంట్ ఆర్డర్. ఎక్కడున్నది? అటు వెళ్ళింది పాటికి వస్తూ ఉంటుంది. ఆ? పాపం ఏడిపించకండి. ఏం లేదండి, మీరు కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్నారు కదా, మీకంతా మంచి జరగాలని పూజ చేయించడానికి మా అక్కయ్య కవర్ తీసుకెళ్ళింది. అలాగా? ఈ హనుమాన్ జంక్షన్ లో అందరూ ఆ గుర్రబండి గట్ట అయిపోయి అనుకున్నాను. కానీ మీలాంటి గుడ్ ఫెలోస్ కూడా ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది. మేమెంత గుడ్డో ఫోన్ ఫోన్ నీకే తెలుస్తుంది. హలో, ఆ? పూజ అయిపోయింది, థ్యాంక్స్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్. ఈ కవర్ కృష్ణ గారికి మాత్రమే ఇవ్వండి, అప్పుడే మీ పని డైరెక్ట్ గా జరుగుతుంది. అలాగా? నా షూస్ నుంచి ఫేస్ దాకా ఏమీ తెలియని మీరు నాకు ఇంత హెల్ప్ చేస్తున్నారంటే నిజంగా నేను గ్రేటెస్ట్ గా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ మీ పేరు చెప్పాలి. మీనాక్షి. ఇప్పుడు నా పేరు అడగాలి. చెప్పండి. నా పేరు శత్రు. శత్రువా? మాకు శత్రు అంటూ ఉండకూడదు, ఉంటే బతికి ఉండకూడదు. అయ్యో సార్, నేను ఆ టైప్ శత్రువుని కాదు సార్. నా పేరు శత్రు సార్. ప్రతి మాట తూచి తూచి మాట్లాడమని దాంట్లో చెప్పానా లేదా నీకు? ఎవరాడు? కొత్తగా తన్నులు తినడానికి వచ్చేళ్ళండి. అబ్బాయి కొత్తగా మేనేజర్ పోస్ట్ వచ్చాడు. కంగారు పడకు, రెండు ఒకటే. సార్, నా పూర్తి పేరు అల్లికల అజాత శత్రు. అంటే అందరికి మిత్రుడు అని మీనింగ్. అంత పొడుగు పేరుతో వీణేంట్రా పిలిచేదని జనం శత్రు అన్నారు. దాంతో అజాత అజ్ఞాతంలో ఇరుక్కుపోయింది. శత్రు మీ చేతిలో దొరికిపోయాడు. దిస్ ఇస్ మై అపాయింట్మెంట్ ఆర్డర్ సార్. పనిలోంచి తీసి తోసేయడమే మన పని, పనిలో పెట్టుకోవడం అంతా మా కిట్టిగాడి పని. లేదు, బల్బు పోయింది. మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పేద్దాం. ఏంటే బాబు ఇలా కొట్టేశాడు? దాస్ గారు మందు కొడితే ఇలాగే కొడతాడు. మందు కొట్టకపోతే? మందు కూడా కొట్టలేదు కాబట్టి దీనికి డబల్. ఇంతకీ ఆ రెండో బస్ టైపు పేడ తొక్కడానికి ఒప్పుకున్నావు, మళ్ళీ అది చేతి కంటొద్దా, వాసన కొట్టొద్దా? ఆ వివరాలు ఎందుకు నీకు? కొంచెం తెలుగులో మాట్లాడతారా? తెలుగు భాష, రెండో భాష, ఆ భాష, ఈ భాష, ఈ భాష. ఓహో, రెండో బస్సు కామెడీ టైపా? మీనాక్షి, ఎవరు? నేను శత్రుని. నువ్వా? ఇక్కడికి మగవాళ్ళు రాకూడదు. అందుకేగా ఆడవాడిగా వచ్చాను. ఎలా ఉంది? ఏచినట్టుంది. అన్నట్టు ఆ రోజు నేను ఇచ్చిన నారింజ మిఠాయి కృష్ణ గారికి ఇచ్చావా? ఇచ్చాను. ఆ, ఇచ్చారు. ఏంటి? నేను వారికి ఇచ్చాను, ఆ, వారు నాకు ఇచ్చారు. అయినా నారింజ మిఠాయిలు తినిపిస్తే కడుపులోకి వెళ్ళి కదిలిస్తుంది తప్ప గుండెలోని ప్రేమను కదిలించదు. మరేం చేయాలి? రేపేంటి స్పెషల్? అల్లం పెసరట్టు. ఇడ్లీ సాంబార్ కాదు. ముఖం చూడు, నేను అడిగేది రేపేంటి పండగ అని. వసంతోత్సవం కదా? ఆ, లేడీస్ ఏం చేస్తారు? పసుపు మందం గంజినీళ్ళలో కలిపి చిచి 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 పసుపు గంధం మంచినీళ్ళలో కలిపి వారికి నచ్చిన వారి మీద పోస్తారు. నాకు తెలుసు. దొంగి. ఆ? రేపు నువ్వు పసుపు నీళ్లతో రెడీ అయిపో. నీ మనసుకు నచ్చిన కృష్ణుడి మనసుని దొంగ తాళంతో తెరిచే బాధ్యత నాది. ఇది ఒట్టు ఒట్టు ఒట్టు. ఓకే. నాయుడోళ్ళ పిల్లలు నీ మీద పూలు జల్ల అది జల్లలేవు రబ్బి మా బాబు కోరు ఫుల్లు ఆ ఫుల్లు ఆ ఫుల్లు ఏంటిది ఇలా అడవని కలిపితే మా ఆవు తాగో. ఆవులకు కాదు, ఇక్కడున్న కొన్ని బ్రహ్మచారి గిత్తలకి వయాగ్రా మిక్స్ చేసి కలుపుతున్నాను. అంటే నాకా? అవును, నాకు. ఏంటిది రత్న? ఎరా పొద్దున్నేసావా? ఇవి పసుపు గంధం కలిపి నీళ్లు. ఓహో, మనసు పడ్డ కుర్రోళ్ళ మీద కన్నె పిల్లలు నువ్వే కావాలి అని జిమ్మే నీళ్ళు అన్నమాట. అబ్బో, నీకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువే ఉంది. ఈరోజు వసంతోత్సవం. ఒక అమ్మాయి తను మనసు పడ్డ మగాడి మీద ఈ పసుపు నీళ్లు చల్లి తన ప్రేమను తెలియజేసుకునే రోజు. అలా చేస్తే అతనే తన భర్తగా లభిస్తాడని వాళ్ళ నమ్మకం.
అది మాకు తెలుసులేవాయ్, కానీ పసుపు నీళ్లు కలపాల్సిన అమ్మాయిలు కదా, మరి నువ్వెందుకు కలుపుతున్నావమ్మా? నలుగురిని కలపడానికమ్మా. నీ దగ్గరికి ఎలా వచ్చింది? తీసుకుంటే వచ్చింది. ఏంటిది? చూస్తే తెలుస్తుంది. పోపో అని మీరు ఎన్నిసార్లు చెప్పినా ఆ అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్లకుండా ఉన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఏం డౌట్? నేను అని చూశాను. ఏం చూసావు? పోసిందిలే తడిసిందిలే తెలరాజా నీ ప్రేమ తెలిసిందిలే. లైన్ క్లియర్. అమ్మ దొంగ నువ్వు కలుపుతున్నావా? వాళ్ళే 5 minutes బ్రేక్. టీ తాగి రండి. అట్టయ్యనయ్యా. ఆడువారి చేష్టలకి ఏంటి? పోసేయ్. అబ్బా ఏంటి? ఎవరు చూడట్లేదు. పోసే. ఏంటి నీ గొడవ? అబ్బా ఎందుకు అంత సిగ్గు? నాకు తెలుసు నేనంటే నీకు ఎంత ఇష్టం అని. పోసే. కర్మరా బాబు, పశువుల కుడితిరీళ్ళు కూడా పెట్టనివ్వవు. నేను ఆ నీళ్ళనుకున్నాను. వెళ్ళి పశువుల పాకలో నిలబడు, కనీసం నాకనైనా నాకుతాయి. ఇందులో గానుగ పిండి కలిపావా? అది కావాల్సినంత నీ తల్లోనే ఉందిగా. చిచి. ఇందాక నువ్వు కలిపింది పసుపు నీళ్లు, ఇప్పుడు నీ ఒంటి మీద కుర్తి నీళ్లు. ఈ గ్యాప్ లో ఏం జరిగిందబ్బా? ఆఫ్ఘన్ యుద్ధం జరిగిందబ్బా. ఏం వాసన రా బాబు, పశువుల కొట్టంలోని పేడంతా ఒంటి నిండా పూసుకున్నట్టు ఒకటే గబ్బు. ఈ గబ్బు పోవాలంటే ఒక సబ్బు చాలదు, సబ్బులు ఫ్యాక్టరీకే వెళ్ళాలి. వెళ్ళు. వెళ్తాను రా. నీ కూడా కొంచెం పూసి సబ్బులు ఫ్యాక్టరీ కావాలి. అబ్బులు వదిలించుకో ఈ గబ్బులు. చెప్పే సరిగ్గా నేర్చుకో. సారీ సార్. ఓరా ఇక్కడి నుంచి.